Hi guys, welcome to my channel. This is Shyam Sagar Reddy. Good morning from Nagpur. సో నిన్న నైటే మనం నాగ్పూర్ రీచ్ అయినాం. సో ఈరోజు రైడ్ అప్డేట్ వచ్చేసి నాగ్పూర్ టు ఝాన్సీ అనుకున్నాం. సో 600 కిలోమీటర్స్ ఉన్నది. మేము నిన్న నైట్ నిజామాబాద్ నుంచి నాగ్పూర్ వచ్చే లోపల 360 కిలోమీటర్స్. నిన్న నైట్ ఎంత 6-7కి రీచ్ అయినాం. సో ఇప్పటికైతే మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇక్కడ నుంచి నాగ్పూర్ నుంచి వెళ్ళి ఝాన్సీకి 600 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ మాకు స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కడన్నా ఏమన్నా అనిపిస్తే సాగర్ దగ్గరలో అన్నా లేకుంటే సాగర్లో అన్నా స్టే చేస్తాం. సో లగేజ్ అంతా రూమ్లోనే ఉంది. సో మేము ఇక్కడ ఈ రూమ్ ఏంటంటే ఓయో రూమ్లోనే స్టే చేస్తున్నాం. మాకు ఈ రూమ్ వచ్చేసి 1300 పడ్డది. 1300. సో మొత్తం లగేజ్ అంతా కిందికి షిఫ్ట్ చేసి మా బైక్కి మౌంట్ చేసాం. మౌంట్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం ఝాన్సీకి వెళ్ళాం. సో కింద ఆల్రెడీ నవీన్ కూడా ఫ్రెష్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యి నేను రెడీగా ఉన్నా. సో కిందికి వెళ్ళి మొత్తం బైక్కి మౌంట్ చేసి డైరెక్ట్ ఝాన్సీ కొట్టేద్దాం అనుకుంటున్నాం. నిన్న 360 కిలోమీటర్స్, ఇవాళ 600 కిలోమీటర్స్. ఇప్పుడు నాగ్పూర్లో ఉన్నాం. లదాఖ్ డే 2 ఇది. సో కిందికి వెళ్ళి మొత్తం ఇక మౌంట్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. సో ఓయో రూమ్ మాత్రం నేనైతే 10కి 8 మార్క్స్ ఇస్తాను. 8 మార్క్స్ అన్న ఎక్కువ ఇవ్వలేము. 8 మార్క్స్ కన్నా ఎక్కువ ఇవ్వను. ఈ లగేజ్ అంతా కిందికి షిఫ్ట్ చేసిన తర్వాత మన బైక్స్ మొత్తం నా బైక్కి ఆల్రెడీ నేను 2 బ్యాగ్స్ పెట్టుకుంటాను. సో ఈ బ్యాగ్స్ కాదు, 2 బ్యాగ్స్. పొద్దున్న నుంచి వెళ్ళే ఈటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. సో ఆయన ఫ్రెష్ అప్ అయిన తర్వాత డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవాలి. నేను ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయినా. ఒకవేళ బయట దారిలో ఎక్కడన్నా ఉంటే ఇట్లా తింటాం, టిఫిన్ చేస్తాం. లేకుంటే అది కూడా స్కిప్ చేసి డైరెక్ట్ ఇక ఓన్లీ ఫుడ్కి వెళ్దాం. ఇంకేంటంటే నవీన్ అయిందా? వెళ్దామా? ఇప్పుడు టైము అప్డేట్ వచ్చేసి 8 అవుతుంది. 600 కిలోమీటర్స్కి మనం వెళ్ళాలంటే పొద్దున్న వెళ్దాం అనుకున్నాం. కానీ అసలు నిన్న లేట్ అయింది కదా. 360 కిలోమీటర్స్ వచ్చినా కదా. నిన్న 360 కిలోమీటర్స్ వచ్చినాము. సో వచ్చినందుకు ఇవాళ పొద్దుగాల 7:30కి లేచినాం. అంటే ముందే లేచి వెళ్దాము అని చెప్పంటే ఎవరికి వీలు కాలేదు. అందరూ 7:30, 7:40కి అట్లా లేచి అప్పుడు లేపంగా లేచిన వాళ్ళందరూ. సో కిందికైతే వెళ్ళాక మా బైక్స్ కూడా చూపిస్తాను మొత్తం ప్యాకేజ్ అయిన తర్వాత. లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. సో ప్లాన్లో చిన్న చేంజ్. మేము వెళ్ళేది 0 మైల్ స్టోన్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో 0 మైల్ స్టోన్ నుంచి తర్వాత ఝాన్సీ కొట్టేద్దాం అనుకున్నాం. సో లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. సో నవీన్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. సో డైరెక్ట్ ఇప్పుడు 0 మైల్ స్టోన్కి వెళ్దాం. మెట్రో స్టేషన్ కదా ఇది. మెట్రో స్టేషన్ నుంచి బయలుదేరినాం. సో 0 మైల్ స్టేషన్కి 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఝాన్సీ స్టార్ట్ అయిపోతాం. సో ఝాన్సీకి వచ్చి 600 కిలోమీటర్స్ కాబట్టి సో ఎలాగైనా 600 కిలోమీటర్స్ కొట్టేయాలని ప్లానింగ్. సో నవీన్ కూడా ముంగడ వెళ్తున్నాడు, నేను పైన ఫాలో అవుతున్నా. ఇంకా ఈ ఫ్లైఓవర్ ఎంత దూరం ఉంది?
నవీన్ మెట్రో స్టేషన్ ఇంకెంత దూరం ఉంది? స్ట్రైట్ 0 మైల్ స్టోన్ కూడా వచ్చినాం ఆల్రెడీ. కన్యాకుమారి 480, కన్యాకుమారి 6 ఇదేగా, కన్యాకుమారి 1600 కిలోమీటర్స్, హైదరాబాద్ 485. పోదా మళ్ళా. ఇదే 0 మైల్ స్టోన్ వచ్చేసి నాగ్పూర్లో ఉన్నది. हिमालयन कब निकले आप तेलंगाना से? तेलंगाना ఇక్కడ స్టార్ట్ అవుతాం తెలంగాణ నైట్ తోడు నాకు ప్రాపర్ टोटल किट है क्या? हाँ एक गाड़ी पे डबल है क्या? ये गाड़ी पे डबल डबल कभी उधर कभी इधर. हाँ तो कभी बार बार तो पीछे वाले की कमर जाता था. परसों पहुंचेंगे ये लोग. వితిన్ 4-5 days అంతే. 4-5 daysలో రీచ్ అయిపోతుంది. వీడియోనే వెళ్తే అందులో అప్లోడ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ ఛానల్. ఓకే థ్యాంక్ యూ. సో 0 మైల్ స్టోన్ కూడా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు డైరెక్ట్ మ్యాప్ పెట్టేసిన ఝాన్సీకే. సో ఎస్టిమేషన్ టైం వచ్చేసి 10 hours 20 minutes అవుతుంది. 598 kilometers టు గో ఝాన్సీ. ఇప్పుడు ఇంకా నాగ్పూర్లో ఉన్నాం 0 మైల్ స్టోన్ కాడ నుంచి వెళ్ళి. సో ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అయి ఉన్నాం కాబట్టి సో టెన్షన్ ఏం లేదు. ఇక తాత్పరం వెళ్ళిపోతాం మెల్లగా 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 చిన్నగా కొట్టుకుంటూ వెళ్తాం. అబ్బో ఇక్కడ ఫ్యూయల్ ఎంత ఉంది? 107 रुपये 2 पैसे. 107. చలో $95 ఏంటంటే వేరే అనిపించింది మనకు. బస్ బస్ అరే రే రే రే. సో ఫ్యూయల్ కూడా ఫిల్ చేసుకున్నాం. సో నా ఇంతకుముందు రేంజ్ అయితే 80-90 ఉండే. సో ఆయన నవీన్ దానిలో అసలుకే లేదంటే అక్కడ ఆగినాం. లేకుంటే నేను ఆల్రెడీ నాగ్పూర్ దాటిన తర్వాతనే ఫిల్ చేయించుకుందాం అనుకున్నా. సో నాకు ఇప్పుడు రేంజ్ ఏంటంటే 400 kilometers ఉంది. సో సాగర్ దాటిన తర్వాత నాకు అప్పటిదాకా వస్తుంది కావచ్చు. నాకైతే ఎక్కడ అవసరం 400 kilometers ఈజీ కొట్టేద్దాం. నాగ్పూర్ మనకి మన వరంగల్ అతను తెలంగాణ అతను మన నెంబర్ ప్లేట్ చూసి వచ్చి మనల్ని మాట్లాడిస్తాడు. ఝాన్సీ 2 బండ్లు. ఇంతకుముందు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో మోటో బై నవీన్కి అక్కడ ఒక అతను పాన్ పరాక్ వేసుకొని మొత్తం ఇట్లా అని ఇట్లా రైట్ సైడ్ ఉంచి లెఫ్ట్ సైడ్ ఈయన చూసిండట. చూసే లోపల ముంగట సైకిల్ అతన్ని గుద్ది అతను వెళ్ళిపోయిండట. ఓరు దేవుడు, మరీ ఇంత ఘోరంగా పాన్ పరాకు ఉంచినందుకు ఇంకా ఆయన మీద వాళ్ళేది. ఇంకా అది మంచిదైంది. మన నాగ్పూర్ రైడ్లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. నాగ్పూర్ నుంచి వెళ్ళి ఝాన్సీ వెళ్ళే రూట్లో
ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇలా అయినా కడుపులో అయితే ఏం లేదు. ఇప్పుడు నాగ్పూర్కు అవుట్కట్స్ అయితే వచ్చినాం. సో డైరెక్ట్ ఇంకా 570 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 570 ఇంకా అంతా నాగ్పూర్ నుంచి మేము బయటకు వచ్చే లోపల 30 కిలోమీటర్స్ వచ్చినాం. 30 కిలోమీటర్స్ అంటే ఎంత ట్రాఫిక్ ఉంది లోపల, అంత మామూలు ట్రాఫిక్ లేదు లోపల అయితే. ఇదేం టోల్ గేట్, దీనికి ఏం లేదు. ఇక ఇది కావచ్చు ఓరియంటల్ నాగ్పూర్ బైపాస్ నుంచి వెళ్తున్నాం మనం. స్టేట్ ఒకటే ఇక 159 కిలోమీటర్స్ స్ట్రేట్ రూట్ ఒకటే రూట్ 159 కిలోమీటర్స్ టు గో. అండ్ 150 ఆర్ 160 కిలోమీటర్స్ అయినాక మనకి లంచ్ చేస్తాం కాబట్టి ఇంకేం అవసరం లేదు. మొత్తం ఇప్పుడు మనన్న అయితే ఇంకా NH44 అయితే ఇచ్చిపెట్టలేదు, మళ్ళీ NH44 మీకు ఎక్కినాం కాబట్టి. సో ఇది బైపాస్ రోడ్డు. మన నోపట్ల నాగ్పూర్ నోపర్ నుంచి బయటకు వచ్చే లోపల ఒక 40 మినిట్స్ 1 అవర్ ఏమో పట్టింది మన బయటకు వచ్చే లోపల. నేను టైం కరెక్ట్గా చూసుకోలేదు. ఇది మన పరిస్థితి. సో ముంగడ చూడండి ఈ గుట్టలు ఎట్లున్నాయో. గుట్టలలో ఇల్లు భలే కట్టిల్లు అక్కడ మీకు కనిపిస్తున్నా లేదా అక్కడ దేవుడా. రైట్ సైడ్లో చేరు. వెదర్ అయితే కూల్గా ఉన్నది ఇప్పటికైతే, మరి చెప్పలేము. ఇంతకుముందు నాగ్పూర్ నుంచి వెళ్ళి అందులో నోపలన అయితే మామూలు ఎండ అయితే మామూలు కొట్టలేదు అక్కడ. మన రైట్ ఈ టోల్గేటే కదా టోల్గేట్. సో మన రైట్లో ఫస్ట్ టోల్గేట్ అంటే నాగ్పూర్ నుంచి వెళ్ళి నాకు తెలిసి నిన్న నుంచి వెళ్ళి అనుకుంటే 9th 8th టోల్గేట్ ఇది. నో క్యాష్ మరి. ఆ రోడ్లకే మంచిగా ఉన్నట్టు ఇటు కూడా మంచిగా పడతాయి. రోడ్డు మొత్తం దరిద్రంగా వేసి పారేసాడు. సో ఇందాకే ఆగినాం డ్రోన్ షాట్స్ కోసం. అండ్ అది ఏమైందో ఏమో అసలు హ్యాక్ చేసినాం కానీ కాకపోతే అసలు లేస్తలేదు మీదికి. ఓన్లీ 15 మీటర్సే వెళ్తుంది. ఓన్లీ 5 బిల్డింగ్స్ అంత హైట్ వెళ్తుంది కానీ ఇంకెళ్ళట్లేదు. అసలు ఏమైందో ఏమో. హ్యాక్ చేసినాం 240 మీటర్స్ అని. అసలు అదైతే ఎగరన్నా ఎగురుతుంది. డ్రోన్ షాట్స్ అయితే తక్కువ అంటే 15 మీటర్స్ లోపు ఉన్నాయి. సో అవే షార్ట్స్ అక్కడిక్కడ యాడ్ చేసి పెడతాను. సో ఇంకా ఇప్పుడు అప్డేట్ వచ్చేసి 70 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 540 కిలోమీటర్స్ ఇంకెళ్ళాలి మనం. సో టైం కూడా వచ్చేసి 12:30 అవుతుంది. డ్రోన్ షాట్స్ కోసం అక్కడనే 1 అవర్ వేస్ట్ అయింది. అసలు ఏమైందేమో మళ్ళీ ల్యాప్టాప్ తీసి మళ్ళీ చెక్ చేసి మళ్ళీ హ్యాక్ చేసి మళ్ళీ ట్రై చేసినాం కానీ అది అయినా అయితే అసలు ఏం ప్రాబ్లం అయిందేమో. ఇప్పుడు ఎక్కడన్నా తినడానికి ఆగినప్పుడు ఒకసారి చూస్తాం మరి. హ్యాక్ చేస్తే మరి అప్పుడన్నా లేస్తుందో లేదో ఒకసారి ట్రై చేసి చూద్దాం మరి. ఇప్పటికైతే ఏం తినలేదు. కడుపులో కొద్దిగా అంత ఏదో ఇట్లా ఎలుకలు తిప్పినట్టు అవుతుంది కానీ పర్లేదులే, ఎట్లయినా ఆపుకుంటా. ఇంకొక 100-150 కొట్టేదాకా ఎక్కడ కూడా తినాల్సిన అవసరం లేదు నాకైతే. సో డైరెక్ట్గా కొడదాం మరి. ఎక్కడన్నా చూద్దాం 100 కిలోమీటర్స్ కొట్టిన తర్వాత ఎక్కడన్నా ఆగాలంటే ఆగుదాం, తినేసి వెళ్తాం. వాటర్ కూడా లేవు దగ్గర. ఇప్పుడు ఎక్కడన్నా ఉంటే తీసుకోవాలి. చూద్దాం మరి ఏమవుతుంది ప్రాబ్లం. సర్వీస్ రూట్ ఇన్సా. ఫైనల్లీ మనం మధ్యప్రదేశ్ కూడా ఎంటర్ అయినాం. నిన్న కూడా మనం మహారాష్ట్ర బార్డర్ నుంచి వెళ్ళి ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డరు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉన్నది. సో నిన్న మహారాష్ట్ర బార్డర్, ఇప్పుడేమో మధ్యప్రదేశ్ బార్డర్. సో మధ్యప్రదేశ్ కూడా బార్డర్ ఎంటర్ అయినాం. ఫైనల్లీ వీ గాట్ ద సెకండ్ స్టేట్ ఆల్సో. థర్డ్ స్టేట్ మన స్టేట్ కూడా ఒకటే కదా. 3 స్టేట్లు దాటినాము. నిన్న ఓన్లీ 2 days లదాఖ్ డే 2లోనే. ఇది 2 days లోపలనే మనం తెలంగాణ అండ్ ఇదేంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలు దాటొచ్చినాం ఇప్పుడు మనం. సో ఇప్పటికైతే మేము 120 కిలోమీటర్స్ వచ్చినాము. సో మనకి ఇంకొక 100 వెళ్తే స్టే కాదు, ఫుడ్ తినాలి. సో తిందామని ఒక ఆగాలి ఒక 100 కిలోమీటర్స్ తర్వాత.
సో నా పెట్రోల్ ట్యాంక్లో అయితే ఒక 1 పాయింట్ తగ్గింది. సో టైం ఇస్ అరౌండ్ 1 o'clock అవుతుంది. మధ్యప్రదేశ్లో ఇక్కడ ఏమేమి ఫేమస్ నాకైతే ఐడియా లేదు. ఇక్కడ కూడా రోటీసే అనుకుంటున్నా సేమ్ నిన్నలాగానే. నిన్న తిన్నది మాత్రం నాకు అదంతా మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళా వేరే జొమాటోలో ఆర్డర్ చేసుకొని అప్పుడు తిన్నాం కడుపు నిండా. అక్కడ ఫుడ్డు చెత్తగానే ఉంది, ఆ ఫుడ్డు మంచిగా లేదు, నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఇంకొక 1-2 hours ఇక్కడ నాగి తింటాం. తినడానికైతే ఇక్కడ ఆగాం. ఇది ఏ ఊరో కూడా ఐడియా లేదు. ఇక్కడ శ్రీ గుప్తా అనే హోటల్ కనిపిస్తే ఇక్కడనే ఆల్రెడీ తిందామని ఆగినాము. పొద్దు నుంచి ఏం తినలేదు కాబట్టి ఇక్కడ తినేసి వెళ్దామని ఆగినాము. శ్రీ గుప్తా అనే హోటలు. నాగ్పూర్ నుంచి వెళ్ళి 170 kilometers వచ్చినాము. నా ఝాన్సీ వచ్చేసి ఇంకా 420 kilometers ఉన్నది. సో ఇక్కడ తినేసి డైరెక్ట్ 420 kilometers కాబట్టి ఇది కొట్టేద్దాం అనుకుంటున్నాం. సో పక్క ఇవాళ ఝాన్సీ హోటల్ అనే పట్టుదలతో ఉన్నాను. సో ఝాన్సీ పక్కా కొట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నవీను సంతోష్ వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళే, నాకు తమ్ముళ్ళు అవుతారు. నేను వాళ్ళకనే పెద్దోడిని. సో వాళ్ళు రోటీస్ ఏమో ఆర్డర్ ఇచ్చిండు, రోటీస్ ఏదో రైస్ అనుకుంటా సంథింగ్ ఆర్డర్ ఇచ్చిండు. సో అక్కడికి వెళ్ళి తినేసి డైరెక్ట్ మళ్ళీ మన బైక్స్ కూడా అక్కడనే అక్కడ లెఫ్ట్ సైడ్లో పార్క్ చేసినాం. సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. తినేసి డైరెక్ట్ ఝాన్సీ కొట్టేద్దాం. హోటల్ ఇగో మన నవీను సంతోష్ వాళ్ళు ఇగో ఆర్డర్ చేసిండు. మొత్తం కర్రీ రోటీలు అయితే మామూలు ఇగో గట్టిగా ఉన్నాయి, అసలు గట్టిగా. కర్రీ మాత్రం ఫుల్ టేస్ట్ ఉంది ఇక్కడ. సంతోష్ నవీను అయితే మొత్తం జాకెట్ ఇప్పకుండానే తింటున్నాడు. ఆకలి మీద కసి మీద ఉన్నాడు. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. You know I'll come running. If you go to war, then I'm going with you. సో తినడం అయితే అయిపోయింది. సో అక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ చూసింది కాబట్టి అక్కడ ఏం తిన్నాం, రోటీస్ ఒకటి దాని పేరు ఇందా ఉందేమో అన్నారు, ఎగ్ అనుకుందాంలే, ఎగ్ కర్రీ రోటీస్ తిన్నాం. సో ఏంటంటే అక్కడ ఫుడ్ అయితే మస్తు ఉన్నది, నాకైతే బాగా నచ్చింది. నేను నిన్న తినడానికి ఇవాళ తినడానికి మస్తు తేడా ఉన్నది. నిన్ననైతే అనవసరంగా 600 పెట్టినాము, ఇవాళ 300 పెట్టినాము. ముగ్గురం మంచిగా తిన్నాము, మనిషికి 100 రూపాయలు అయింది కావచ్చు అంతే. పొద్దున టిఫిన్ చేయలే కాబట్టి ఇప్పుడు తిన్నాము. సో ఇక మళ్ళీ నైటు తినము రూమ్కి అయిన తర్వాత మెయిన్ ఏంటంటే ఝాన్సీగా అనుకున్నాం, కానీ ఝాన్సీ స్కిప్ చేసినాము. ఝాన్సీ కూడా వెళ్ళట్లేదు. సో సాగర్కి వెళ్తున్నాం. సాగర్ వెళ్ళి మళ్ళీ రేపు ఝాన్సీకి వెళ్ళాలి. సాగర్ వెళ్ళిన తర్వాత ఒకవేళ టైం ఉంటే ఇట్లా ఝాన్సీ కొట్టేద్దాం, లేదంటే డైరెక్ట్ ఇక్కడ ఆగిపోతాం అన్నట్టు, ఇక సాగర్లోనే ఆగుతాం అన్నట్టు. సో ఇందాకే డ్రోన్ షాట్స్ కూడా తీసినాం. అక్కడ శివుంది టెంపుల్ సంథింగ్ ఏదో ఉన్నది, అది ఏ ఊరు నాకు పేరు నాకు ఐడియా లేదు, ఆ ఊరు పేరు. సో అక్కడ డ్రోన్ షాట్స్ అయితే తీసినాం. ఝాన్సీ కొడదామంటే ఇంకా వీలు కాలేదు. సో ఇవాళ ఝాన్సీ వెళ్ళే అవకాశం అయితే లేదు. సో మేమైతే డైరెక్ట్ సాగర్కే పెట్టుకున్నాం, సాగర్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నాం. సో సాగర్కి వచ్చేసి ఇంకా 67 kilometers ఉంది, ఇంకా 67 kilometers ఉంది.
సో చూద్దాంలే. ఈ 67 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఇవంతా మళ్ళీ లగేజ్ అంతా రూమ్లోకి షిఫ్ట్ చేయాలి, అంతా పెద్ద గోల. ఇంతకుముందు నవీన్ బైక్ డ్రైవ్ చేసిన అబ్బా ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్కి కేటీఎంకి ఎంత డిఫరెన్స్ ఉందంటే అబ్బా అసలు నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అయితే ఓకే అవ్వచ్చు, క్లాసిక్ అయితే మినిమం ఒక కొద్దిగా పికప్ అనేది ఉంటుంది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే అసలు పికప్ ఉన్నది, కానీ కాకపోతే స్లో ఉంది. నా కేడిఎంతో అంచనా వేసుకుంటే నా కేడిఎం అయితే ఇట్లా స్పాట్లో నేను ఇట్లా ఇగ్గానే లేచిపోతుంది. నాది 390 కదా, ఆయనది 410cc ఏమో అన్నారు అందులో హిమాలయన్లో, నాకు కూడా ఐడియా లేదు. ఆయనది రుప్పుదమ్మా దేవుడా. నాకు ఆ బైక్ అయితే అసలు పికప్ 130 కన్నా ఎక్కువ లేస్తలేదు నాకైతే. ఎంత ట్రై చేసినా కానీ అసలు లేస్తం లేదు. నేను ఈ బైక్ మీద అయితే 145, 148, 150 కూడా కొట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే కొట్టినా కానీ ఇందులో బ్లాగులు అయితే ఇవ్వలేం కదా. సో నేను ఏదైనా కాన్స్టెంట్గా 80, 92 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తా బైక్తోనైతే. ఈ బైక్ అయితే అబ్బా కేటీఎం ఎంత కంఫర్ట్ అంటే నాకు పిచ్చి కంఫర్ట్ ఉన్నది నాకైతే ఇందులో అయితే. నా పెట్రోల్ ఫ్యూయల్ అయితే ఆల్రెడీ రెడ్ మీద కొట్టుకుంటుంది. ఫ్యూయల్ రేంజ్ ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది నాకు. సో సాగర్కి అయితే ఇంకా 64 కిలోమీటర్స్ కాబట్టి ఎక్కడన్నా మధ్యలో ఏడన్నా ఉంటే మాత్రం పక్క కొట్టించుకుంటా ఫ్యూయల్. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఝాన్సీ కొట్టేయాలి. చూద్దాం. ఇప్పుడైతే సాగర్కి అయితే వెళ్ళి రూమ్స్ అయితే చూసుకొని డైరెక్ట్ అక్కడే నైట్ స్టే అయితే పక్క. నాకు తెలిసిన నేను అనుకుంటుంది ఏమంటే సాగర్లోనే రెస్ట్ తీసుకుందాం. సో మళ్ళీ ఎక్కువ ఎందుకు నైట్ డ్రైవ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను అట్లా ఫీల్ అవుతున్నా. Every time we say goodbye, they all see that it's a lie. 'Cause we always give it one last try. Yeah, you've watched me break 1,000 times. Now I'm all alone, 'cause you never show. You say you will, but then you don't. That's how it goes. Don't wanna know. I'm turning off my mind so I get by. I just wanna be happy tonight. సో ఇక్కడ మళ్ళీ ఫ్యూయల్ కోసం మనం ఇంకా అయినా సాగర్కి వెళ్ళలేదు, కానీ కాకపోతే ఇక్కడ మళ్ళీ ఫుల్ చేస్తున్నాం. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 109 ఉంది. 109 ఫ్యూయల్ ప్రైస్. ఇప్పుడు ఎంత పడుతుందో చూద్దాం. టోటల్ 12 లీటర్స్ పట్టింది, 1300. నీ దాంట్లో ఎంత పట్టింది నవీన్? ఎంత పట్టింది? 1370. 12 లీటర్స్ 51. 12.5 పట్టినట్టు, 12 లీటర్లు ఆఫ్ అన్నట్టు. మంచిగా పట్టింది నీ దాంట్లో కరెక్ట్ 12 పట్టింది. 11.89 ఏమో కొట్టింది మన దాంట్లో. సో ఇక ఇది ఇప్పటికైతే ఇది